వెల్కమ్ టు రాజనీతి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు నేను చేయను, ఆయన చేసినట్టు అరాచకాలు చేయను, ఆయనకంటే భిన్నమైన పాలన అందిస్తానని చెప్తా ఉన్నారు. చాలా వరకు అలాగే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే భిన్నమైన పాలన చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో కావచ్చు, లేదంటే కక్ష సాధింపుల విషయంలో కావచ్చు. జగన్ పందాలో లేరు. అభివృద్ధికి పెద్దపీట వేశారు, అట్లాగే కక్ష సాధింపులకి వెళ్ళట్లేదు. కానీ ఒక విషయంలో మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన బృందంలో తన వాళ్ళని నింపేసుకున్నారు, సీనియారిటీతో నిమిత్తం లేకుండా. జవహర్ రెడ్డి గారు ఆయన కడప జిల్లా వ్యక్తి, జగన్ రెడ్డి సామాజిక వర్గమే, జగన్ రెడ్డి సొంత మనిషి అనుకోవాలి. అలాంటి అధికారిని సీనియారిటీలో ఎక్కడో వెనకాలంటే 4వ స్థానంలో 5వ స్థానంలో ఉంటే తీసుకొచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేసుకున్నారు. అట్లాగే తన సొంత కడప జిల్లాకే చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారిని ఆయన కూడా 10వ స్థానంలో 9వ స్థానంలో ఉన్నాడు సీనియారిటీలో. ఆయన తీసుకొచ్చి డీజీపీగా వేసుకున్నారు. ఇంతకు ముందుండే సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళని తెచ్చి పెట్టుకున్నాడు. అంటే కడప జిల్లా రెడ్డి ముఖ్యమంత్రి, కడప జిల్లా రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కడప జిల్లా రెడ్డి డీజీపీ. బహుశా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఇలా జరిగి ఉండదు. ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు ఇలా ఉంటాం. అంటే ఉండకూడదని కాదు, కానీ సీనియారిటీని తొంగలో దొక్కి తెచ్చిపెట్టుకున్నాడు. అంటే సీనియారిటీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కంపల్షన్ కూడా ఉండదు. కాకపోతే ఒకరో ఇద్దరో సీనియర్లను ఓవర్కమ్ చేసి తెచ్చుకోవటం వేరు, 5, 6, 7, 8 మంది కంటే వెనకాలను వాళ్ళని తెచ్చిపెట్టుకోవటం వేరు. ఒకవేళ తెచ్చిపెట్టుకున్న సందర్భంలో కూడా ఆ సీనియర్లతో మాట్లాడి కన్విన్స్ చేయాలి. అది ఒక సాంప్రదాయంగా ఉండేది. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఇలాంటి పని చేస్తే అదే చేస్తారు. తనకు ముందున్న తనకంటే జూనియర్ని ఎవరినన్నా అధికారిని సిఎస్నో డీజీపీనో చేసినప్పుడు ఆ సీనియారిటీలో ఉన్న అధికారిని పిలిచి మాట్లాడతారు. చంద్రబాబు గారు కూడా అదే చేస్తారు జనరల్గా. అప్పట్లో గతంలో ఆయన అలాగే చేశారు, మొన్న కూడా అలాగే చేశారు. మాట్లాడారు. సాయి ప్రసాద్ గారు సీనియర్ ఉంటే ఆయనతో కూడా మాట్లాడి ఆ తర్వాత విజయానంద్ గారికి ఇచ్చారు. సో జగన్ అలాంటిది కూడా చేయలే. అలాగే ఇదే జవహర్ రెడ్డిని కొన్నాళ్ళు టీటీడీలో ఈఓగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ధర్మారెడ్డిని జేఈఓగా పెట్టుకున్నారు. తర్వాత సీఎంఓలో ధనంజయ రెడ్డిని పెట్టుకున్నారు. అంటే తన కమ్యూనిటీ కోసం, తన మనుషుల కోసం ఆయన రూల్స్కి భిన్నంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహారంలో అదే ఫాలో అయ్యారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే విజయానంద్ గారు సీనియారిటీలో 7వ స్థానంలో ఉన్నారు. ఆయనకంటే ముందు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇమీడియట్ సీనియర్గా శ్రీలక్ష్మి ఉంటే ఆవిడ కేసుల్లో ఉన్నారు. ఆ తర్వాత ఉన్న సాయి ప్రసాద్ గారిని ఆయన చంద్రబాబు గారి సొంత సామాజిక వర్గం, సాయి ప్రసాద్ గారు కమ్మ సామాజిక వర్గం. బహుశా అందుకో మరి ఎందుకో కానీ ఆయనకి ఇవ్వకుండా విజయానంద్ గారు బీసీ కాబట్టి విజయానంద్ గారికి ఇచ్చారు. బీసీకి ఇచ్చామని ఘనంగా చెప్పుకున్నారు. సాయి ప్రసాద్ గారిని పిలిచి మాట్లాడారంట. మరి ఆయన కన్విన్స్ అయ్యారో లేదో మనకైతే తెలియదు. అయితే జగన్ ఏమో తన సొంత కులస్తులతో నింపుకుంటే ఇక్కడ చంద్రబాబు కొంచెం భిన్నంగా వ్యవహరించారు. ఆయన సొంత కులస్తులను పక్కన పెట్టేసి బలహీన వర్గాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారిని పెట్టుకున్నారు. డీజీపీ గారు కూడా ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు, ఆయన బీసీనే. అలాగే ముద్దాడు రవిచంద్ర గారు సీఎంఓలో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి డీజీపీగా రెడ్డిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెడ్డిని, సీఎంఓలో కార్యదర్శిగా రెడ్డిని పెట్టుకున్నారో, చంద్రబాబు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీని, డీజీపీగా బీసీని, సీఎంఓలో ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ముద్దాడు రవిచంద్ర, ఆయన కూడా బీసీ, ఆయన బీసీలను పెట్టుకున్నారు. జగన్ సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకు సంబంధించిన అధికారులను పెట్టుకున్నారు. ఇప్పుడు రేపు ఈ డీజీపీ గారు కూడా తొందరలో రిటైర్ కాబోతున్నారు. ఈ నెలలోనే రిటైర్ అవుతారు. మరి ఈయన స్థానంలో కూడా మరి ఎవరన్నా బీసీ అధికారిని తెచ్చిపెట్టుకుంటారో లేదో చూడాలి. అదృష్టవశాత్తు చంద్రబాబు గారు అదృష్టవశాత్తు సీనియారిటీలో ఎవరో కమ్మ అధికారులు లేరు కాబట్టి ఆయనకి ఈ విషయంలో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో కొంతమంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అసంతృప్తికి గురయ్యారు. అదేంటి సీనియారిటీని పక్కన పెట్టి చేశారని. ఈసారి అలాంటి ఇబ్బంది కూడా ఉండదు డీజీపీ విషయంలో. అలాగే ఇంకో విషయంలో కూడా జగన్ బాటలో వెళ్ళారనుకోవచ్చు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినట్టు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, తను ఏం చెప్తే అది చేసి రూల్ ఆఫ్ లాని పట్టించుకోకుండా చేసిన అధికారులకి డిఓపిటి నిబంధనలు ఉల్లంఘించి మరీ రిటైర్ అయ్యాక రీఅపాయింట్మెంట్ ఇచ్చారు. ఐఏఎస్ అధికారులు కరికాల వలవన్, ఉషారాణి, విజయ్ కుమార్ వీళ్ళకి రీఅపాయింట్మెంట్ ఇచ్చారు. వీళ్ళలో కరికాల వలవన్, విజయ్ కుమార్ వీళ్ళిద్దరూ అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. రిటైర్ అయ్యాక కూడా జగన్కు అనుకూలంగా పనిచేశారు. కరికాల వలవన్ గారు అయితే టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేశారని చెప్పి అన్నారు.
విజయ్ కుమార్ గారు కూడా ఒక పాదయాత్ర ఏదో చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే. పైకి అయితే దళిత బహుజన పాదయాత్ర అని ఏదో పెట్టారు కానీ బట్ అది ఎండ్ ఆఫ్ ది డే జగన్కు ప్రయోజనం కలిగించే విధంగా చేయాలని చూశారు. అయితే అది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. చంద్రబాబు గారు కూడా ఇదే సిలబస్లో వెళ్ళారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వినే అధికారులకి ఎక్స్టెన్షన్ ఇస్తే ఇక్కడ తన మాట వినని తనను నిత్యం దూషించే అధికారికి ఈయన రీఅపాయింట్మెంట్ ఇచ్చారు టీఓపీటీ నిబంధనలను ఉల్లంఘించి. ఈ అధికారి ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయలేదు. ఆయనకి డ్యామేజ్ చేసే విధంగానే బిహేవ్ చేశాడు. గతంలో 2014-19 మధ్యలో వ్యవసాయ శాఖలో ఉన్నప్పుడైతే చాలా దారుణంగా మాట్లాడేవాడు. కొన్నాళ్ళు సర్ఫ్లో కూడా చేశారు ఈయన. అప్పుడు కూడా ఈ పెన్షన్ల వ్యవహారంలో ప్రభుత్వానికి డ్యామేజ్ కలిగించే ఒక నిర్ణయం తీసుకుంటే చివరి నిమిషంలో మళ్ళీ దాన్ని సరి చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పిలిస్తే ఎన్నికల కోడ్ వచ్చాక మనం అందరం వెళ్ళకూడదని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడగట్టడం దగ్గర నుంచి చాలా పనులు చేశారు. అలాంటి అధికారికి ఎక్స్టెన్షన్ ఇవ్వటమే చాలా ఆశ్చర్యకరంగా చెప్పుకుంటా ఉన్నారు. సో ఎనీహౌ అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా వ్యవహరించనని చెప్పిన విషయంలో 100% వ్యవహరించడం, అందులో అనుమానం లేదు. ఈ వ్యవహారంలో మాత్రం కొంతవరకు జగన్ ఫాలో అయ్యారని చెప్పుకోవాలి. అంటే జగన్ లాగా సొంత సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగలేదు. కాకపోతే బలహీన వర్గాలకు చెందిన అధికారులందరికీ కూడా ప్రయారిటీ ఇచ్చి పెట్టుకున్నారు. Like, share and subscribe to Rajaniti channel.